నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు లైఫ్లో స్టార్ట్ చేసే ఏ పనిలో కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా గణపతి మీకు హెల్ప్ చేయాలని చెప్పేసి స్వామివారి అండదండలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే వ్యక్తిగతంగా మీ టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎవరికైనా తెలుసుకోవాలనుకున్నా, అలాగే క్రిస్టల్ సజెషన్స్కి సంబంధించి మనీ మిరకిల్ గ్రిడ్స్ గురించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించిన క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్లో ఎవరైనా మీరు మీ జర్నీ స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ నంబర్స్ మీద సంప్రదించి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ విల్ బీ ఆన్ జూమ్ ఆర్ యూ కెన్ కమ్ డైరెక్ట్లీ ఆల్సో. ఆఫ్లైన్, ఆన్లైన్ బోత్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. అలాగే మీ అందరికీ తెలిసిందే, మనం యానిమల్స్కి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాము. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా మీ వంతు సాయంగా ఈ భూమి మీద మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో అలాగే ప్రతి జీవి కూడా అంతే అర్హత కలిగిన జీవులు అని చెప్పేసి దయచేసి గుర్తించి, యానిమల్ ఎక్కడైనా సరే మెంటల్గా, ఫిజికల్గా అబ్యూజింగ్కి గురవుతుంటే దయచేసి మీ వంతు కృషితో వాటిని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్టేరీ యానిమల్స్కి ఫీడ్ చేస్తూ ఉండండి. ఆకలితో చాలా వరకు ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి పాపం, అంటే తినడానికి ఏదీ లేక. అలాంటి దుస్థితి వాటికి కలగకుండా మీ వంతుగా మీకు కుదిరినప్పుడు సహాయం చేస్తూ ఉండండి. ఈ ప్రెడిక్షన్స్ మనకి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, సెప్టెంబర్ వరకు కూడా వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి ఎవరైతే గత కొంతకాలంగా కూడా నా కష్టానికి తగిన శాలరీ కాదు, నా ఎక్స్పీరియన్స్కి తగిన జాబ్ కాదు అని ఫీల్ అవుతున్నారో, ఖచ్చితంగా మీ కష్టానికి, మీ ఎక్స్పీరియన్స్కి తగిన జాబ్ ఈ వారంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రమోషన్స్, శాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీసాలకి సంబంధించిన విషయాలు, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్ కోసం, మీ కెరియర్లో ఒక మంచి మార్పు కోసం, అలాగే మీ ఫినాన్షియల్ స్టేటస్, ఒక్క జాబ్ ఇలాంటిది వస్తే నా లైఫ్ మారిపోద్ది, ఒక్క టర్నింగ్ పాయింట్ లైఫ్లో చాలు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ వీక్ చాలా ఇంపార్టెంట్. అలాంటి రోజు, అలాంటి మంచి ఆపర్చునిటీస్ ఈ వీక్ ఖచ్చితంగా మీకు తీసుకొస్తుంది. దాంతో పాటుగా ఏదైతే చాలా కొంతకాలంగా కూడా ఒక హౌస్ తీసుకోవాలి, నేను ఇంత రెంట్ పే చేస్తున్నాను, అదేదో మనం కొంచెం డౌన్ పేమెంట్ పే చేసుకుని ఒక ఇల్లు తీసుకుంటే ఈ రెంట్ అనేది నేను ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుని పే చేసుకోవచ్చు కదా అని చాలామంది ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు చాలా రోజుల నుంచి అనుకున్నప్పటికీ కూడా చెయ్యలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజంగా అలాంటి వాళ్ళకి ఈ వీక్లో మీరు చిన్నదైనా పెద్దదైనా సరే ఒక ఇంటి మీద కావచ్చు, ఒక ప్రాపర్టీ మీద కావచ్చు, ఖచ్చితంగా డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేస్తారు. మంచి జరుగుతుంది. నాకు తెలిసి ఇంటికి సంబంధించి అది ఫ్లాట్ అయినా, ఇండివిజువల్ హౌస్ అయినా, ఖచ్చితంగా మీ సేవింగ్స్ అమౌంట్ కానివ్వండి, లేకపోతే ఒక చిన్న ప్రాపర్టీ ఏదైనా తీసేసి కొంచెం మనీ యాడ్ చేసి ఇంకో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. ఆల్ ద బెస్ట్. బిజినెస్ బాగా కలిసి వస్తుంది. బిజినెస్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అందరినీ ఆకర్షించగలుగుతారు. క్లయింట్ అట్రాక్షన్ బాగుంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. అలాగే విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి కూడా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనప్పటికీ కూడా బిజినెస్లో మాత్రం మంచి లాభాలు చూస్తారు. ఫినాన్షియల్ ఇన్బ్యాలెన్స్ కొన్నిసార్లు అనిపిస్తుంది. అన్నెసెసరీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, వాటిని కట్ చేయాలి అని అనుకుంటారు. కట్ చేస్తే మంచిది. లేకపోతే ఫ్యూచర్లో ఫినాన్షియల్ ఇన్బ్యాలెన్స్ అనేది కొంచెం సమస్యగా మారే అవకాశం కనిపిస్తుంది. మీరంటే పడలేని వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చి పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి కొట్లాటకు కానివ్వండి, మీ మీద కసితో పగతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ప్లాన్ చేసి మిమ్మల్ని ఏదైనా చెయ్యాలి అని చెప్పి అనుకుంటారు. అలాంటి వాళ్ళ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. నైట్ జర్నీస్ చేయకండి. ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తలు వహించండి. ఈ వీక్లో ఖచ్చితంగా
ఏదైనా దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళినా దయచేసి మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నారు, ఈ బిజినెస్ నడవట్లేదు, ఇంకా దాంతో క్విట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి రైట్ టైం అని చెప్పచ్చు. పార్ట్నర్షిప్స్ నుంచి క్విట్ అవ్వడం కానివ్వండి, రిలేషన్షిప్ నుంచి క్విట్ అవ్వడం కానివ్వండి, అంటే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వట్లేదు, ఈ బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు, ఏదైనా వాళ్ళకి కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వీక్లో ఖచ్చితంగా దాన్ని ఎండ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. న్యూ ఆపర్చునిటీస్కి ఒక శ్రీకారం అయితే చుడతారు. ఆల్ ది బెస్ట్.